ఇవాళ మనతో ఉన్నటువంటి గెస్ట్ పాస్టర్ హేమంత్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే క్రాంతి గారు. అలాంటి వారిని చూడనట్టుగా వదిలేయకండి. ఇటువారు రెండింతల సన్మానం నిజమైన అర్హత కలిగిన వారు. ఇంట్లో కంటే నా ఇంట్లో కంటే మా దేవుడు ఎక్కువ అండి. ఇంట్లో కంటే ఎందుకంటే మీ బాబు కంటే ఖచ్చితంగా నా దేవుడు, మీ భార్య కంటే నా దేవుడు ఎక్కువ, మీ నాన్న కంటే నా దేవుడు ఎక్కువ, మీ అమ్మ కంటే నా దేవుడే. ఇంత మురుకంగా ఉన్నారు మీరు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే తాగుడు మానేయాలంటే దేవుని నమ్ముకోవాలంటారు, అంతేనా? దేవుడు సృష్టించినటువంటి ఆదాము హవ్వ దేవుని మాట వినలేదు అని అంటే దేవుడు పెద్ద ప్రభావితం చూపిన వ్యక్తి కాదు అని నేనంట. దేవుడు నేనే దేవుడు అని చెప్పుకుంటాడా అంటే కన్నా దశమ భాగాల పేరుతోటి కొంతమంది పాస్టర్లు దందాలు చేస్తారు. అదే దేవుడు వారం వారం ఆదివారం నాడు చర్చికి పోయేటటువంటి వందల మంది నిరుపేదలను ఎందుకు దీవిస్తలేడు దేవుడు అని అంటే బ్రదర్ సతీష్కి ఒక దేవుడు ఉంటాడు, ఆ పేదోళ్ళకు ఒక దేవుడు ఉంటాడా? నాకు ఈగో ఏం లేదు, జస్ట్ నేను ప్రైజ్ దిలాడన్నా, నా లెక్క నేను జై శ్రీరామ్ అన్నా, నా లెక్క పాస్టర్కి ఏమని ఎందుకు అన్నాడు? నేను హిందువుని కాదు, రెండవది నేను శ్రీరాముల వారి యొక్క భక్తుడిని, అంతకంటే కాదు. మిమ్మల్ని ఎవరు జరగొట్టారు మరి? అంటే క్రైస్తవ్యంలో కోర్రి అని చెప్పేసి. అంటే క్రైస్తవ్యంలోకి వెళ్ళడం అనేది చెడిపోవడం అంటారా? పాస్టర్కి ఏమని ఒక తాగుబోతుగా ఉండే, ఒక చైన్ స్మోకర్గా ఉండే, పబ్బుల పొంటి బార్ల పొంటి తిరుగుతుండే. ఇప్పుడు ఆ పాపాలన్నీ కడిగేసుకుంటూ కావాలని క్రైస్తవంలోకి వచ్చిండు అని నేను అంటాను. చాలా భయంకరమైన పాపనండి. మీరు నా గురించి చెప్పింది 1% మాత్రమే. ఎవరికి మా ఇంట్లో వాళ్ళు సైతం నేను చచ్చిపోతే బాగుండని చెప్పి కోరుకునే పరిస్థితి. ఎవరు ఆయన పిలుచుకున్న ఆయన ఎవరు? దేవుడే సార్. దేవుడు ఎవరు? దేవుడు అంటే యేసు అండి. యేసుక్రీస్తు. యేసు అని అంటే యేసు అని అంటే లోకరక్షకుడు అండి. ఈ లోకరక్షకుడు అంటే లోకరక్షకుడు అంటే యావత్ లోకం కొరకు తన రక్తాన్ని చిందించి సృష్టికర్తవైన యెహోవా. అన్య మతస్థులను మీరు సాతానులుగా చూస్తారా చూడరా? మరి అన్ని గ్రంథాల్లో ఈ మాట ఉందో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని గ్రంథాల యొక్క ప్రస్తావన తీసుకొస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి నేను మాట్లాడలేదండి. భారతదేశంలో యేసు ప్రభు ఉన్నాడా? భారతదేశంలో యేసు ప్రభు ఉన్నాడా? ఏమండి యావత్ భారతదేశంలో యేసు ప్రభు? భారతదేశం కదా సార్. ఈ రోజు మీరు నాకు మధ్యన కూడా ఆయన ఉన్నాడండి. మహిళల కూడిక పేరుతోటి మహిళలను వంచే ప్రయత్నాలు చేస్తారో లేదా? సార్ మీ చేతికున్న 5,000 సమానంగా ఉన్నాయండి. ఎవరికి సమానంగా ఉండేదా? మరి చేతికున్న 5,000 సమానంగా లేనప్పుడు పాస్టర్లు అందరూ కూడా ఒకే విధంగా ఉంటారని మీరు ఎలా అనుకుంటున్నారు? అండ్ ఇంకోటి టాచ్ 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 అనగానే ఆమెకు ఉన్నటువంటి పక్షవాతం అంతా పోతుంది. మీ జీవితంలో మీరు భరించలేని బాధ ఒకటి మీరు లైఫ్లో ఫేస్ చేశారు. దానికి కారణం కూడా దేవుడేనా? ఏంటా బాధ? మీ కూతురు విషయంలో పాప చనిపోయింది. అవును, దానికి దేవుడి కారణం అంటారు కాదా? బుద్ధి లేకుండా, తెలివి లేకుండా, నీచమైన బుద్ధితోటి మతాలు మార్పడం కోసం వీధి వీధికి తిరుగుతున్నటువంటి క్రైస్తవ సోదరులకు బుద్ధి ఉందా అంటే? ఆ బొచ్చు పట్టుకుని వెళ్ళి అడుక్కుంటే కనీసం రూపాయన వస్తుందండి. ఇలా సువార్త ప్రకటించడం వల్ల ఆ రూపాయి కూడా రాదు కదండి. ఈ భూమి మీద అనేక మంది తలల మీద బంగారు వజ్రాల కిరీటాలు ఉంటాయి. మరి యేసు ప్రభు తల మీద ఏం కిరీటం మీరు చూశారు? ముళ్ళ కిరీటం. మీరు అన్నట్టుగా హిందువులు కాని వారు, క్రిస్టియన్స్ కానీ ఇంకెవరు కానీ ఉండకూడదు అని చెప్పేసి ఏదైనా చట్టం జీవో తీసుకొని వచ్చారు అనుకోండి, ఓకే, అప్పుడు మీరు మతం మారుతారా లేకపోతే బయట దేశం పోతారా? ఇప్పుడు నువ్వు కానీ మా మతంలోకి రాకపోతే నిన్ను చంపేస్తాము అనే చట్టం వచ్చింది అనుకోండి, హ్యాపీగా చచ్చిపోతాం సార్. చచ్చిపోతారు. మతం మారం. మతం మారం సార్. ప్రాణం కంటే మతమే ఎక్కువ అంటారు. ఈ అంశాన్ని గమనిస్తే లలిత్ లేకపోతే కరుణాకర్ సుగ్నా చెప్పినట్టుగా రోమన్ సైనికులతోటి అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల మరియకు యేసు ప్రభు పుట్టిండా అని అంటే అది ఘోరమైనటువంటి పాపం సార్. మీరు గొర్రెలా? ఖచ్చితంగా సార్. గొర్రెలు కాబట్టే కదా సార్ ఇన్ని మాటలన్నా సరే ఏమి అనకుండా నోరు మూసుకుని వెళ్ళిపోతున్నాం.
2000 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా దేవుడు వస్తాడు దేవుడు వస్తాడు దేవుడు వస్తాడు అని అందరిని భయపెడుతున్నారు మీరు. దేవుడు వస్తాడా? ఆయన వస్తున్నాడు అని మీరు అందరూ నమ్మడానికి ఎక్కువ వద్దండి, 2 ఆధారాలు చాలు సార్. ఆయన వస్తున్న దానికి ముందు చంద్రుడు ఎర్రగా మారతాడండి, సూర్యుడు నల్లగా మారిపోతాడంటండి. ఒకవేళ ఇదే మీకు చివరి రోజు, ఈ రోజు మాత్రమే మీకు చివరి అవకాశము, ఇక దాని తర్వాత మీరు లేరు అని అనుకుంటే మీరు ఏం కోరుకుంటారు? దేవుడు వచ్చి నన్ను కోరిక అడుగుతున్నా సార్, ముందు క్రాంతి గారిని, కరుణాకర్ గారిని, లలిత్ గారిని, రాధా మనోహర్ దాస్ గారిని